రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని అయితే పెట్టడం అయితే జరిగింది. దాని రూపకర్త రాజ్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మరి రూపకల్పన చేసే వాళ్ళు అప్పుడు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు చేసినప్పుడు అంటే ఆ విగ్రహాన్ని మీరు చేసేటప్పుడు దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, అసలు మీకు ఎంత టైం పట్టింది, మీకున్న అంటే చేసే సమయంలో మీకు అనుభవం ఎలా ఉంటుంది? బాలు గారు నేను ప్రత్యక్షంగా ఎన్నో సందర్భాల్లో మా ఇంటికి వచ్చారు. బాలు గారు నేను కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. బాలు గారు నాకు అత్యంత ఆత్మీయులు. వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలు తయారు చేశాను నేను. ఆయన నా దగ్గర కూర్చున్నారు. ఆయనతో నాతోటి మాట్లాడినటువంటి సందర్భం, ఆయన ప్రత్యేకించి నేను విగ్రహం ఎలా చేయాలనేటువంటి నాకు ఒక మైండ్లో ఒక ఫిక్స్ అయి ఉన్నది. ఆయన తల్లిదండ్రుల విగ్రహాలు చేసిన తర్వాత నా విగ్రహం కూడా చెయ్యాలి అనేటువంటిది ఆయన సంకల్పం మేరకు అప్పట్లో మినియేచర్ విగ్రహాన్ని ఆయన ఉండగానే చేసాం, తయారు చేసాం. అది ఈ రకంగా దీన్ని ఉపయోగపడుతుంది. అట్లాగే నెల్లూరులో పెట్టాం, మొట్టమొదటిగా నెల్లూరులో పెట్టాం, తిరుపతిలో పెట్టాం. తర్వాత ఇప్పుడు ఈ విగ్రహం తెలంగాణ గవర్నమెంట్ చాలా ఇనిషియల్గా తీసుకుని రేవంత్ రెడ్డి గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, ఎన్నో సందర్భాల్లో ఆయన కొన్ని వేల కచేరీలు ఇక్కడ చేశారు. ఆయన వచ్చే తరానికి ఒక స్ఫూర్తిగా ఈ విగ్రహం ఉంటుందనడానికి నేను ఈ విగ్రహం రూపకల్పన చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది 7.5 అడుగుల ఎత్తు విగ్రహం. ఇది ఆ విగ్రహం 1 టన్ను కంచితో తయారు చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడే మీరు ఇది ప్లాన్ చేశారా? లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఆయన చెన్నైలో పెట్టడానికి, మ్యూజిక్ ఆడిటోరియంలో పెట్టడానికి అది చేయాలన్నప్పుడు నేను చేశాను. 2 feet. తర్వాత ఘంటసాల మాస్టర్ విగ్రహం పక్కనే ఆయన విగ్రహం పెట్టాలనేటువంటి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కాకతీయంగా అన్నప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడం అనేటువంటిది అది యాదృచ్ఛికంగా భగవంతుడి యొక్క నిర్ణయం అనేటువంటిది నేను అనుకుంటున్నాను.